మళ్ళీ ముందు నుంచి చెప్పాలి. ట్రైన్స్ టాపిక్ ఈజ్ సబ్ టాపిక్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ లోనే అన్ని ఫార్ములాస్ అన్ని వాటివే వాడతాం. అయితే మనం ట్రైన్స్ ఎందుకు సపరేట్ గా తీసుకుంటున్నాము అంటే, ట్రైన్స్ అనేది ఎందుకు సపరేట్ గా తీసుకుంటున్నాం అంటే, మామూలుగా మనం ఒక కారు ఒక సైకిల్ తీసుకుంటే వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పాయింట్. కానీ ట్రైన్ కేసులో ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ ఇట్స్ లెంత్, కంప్లీట్ లెంత్. ఎందుకంటే ట్రైన్ చిన్నగా ఉండదు, చాలా పొడుగు ఉంటుంది. ఒక 20-30 డబ్బాలు ఉంటాయి అండ్ దట్ లెంత్ విల్ బి అరౌండ్ 200 మీటర్స్, 100 మీటర్, 50 మీటర్స్ అలా ఉంటాయి. అందుకోసం వి కన్సిడర్ ట్రైన్ సపరేట్. అయితే ట్రైన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఇట్ ఈస్ క్రాసింగ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ట్రైన్స్ అండ్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ మ్యాన్ ఆర్ ఎ పోల్ ఆర్ ఎ ట్రీ, అలాంటివి ఉంటాయి. దిస్ ఈస్ వన్ కేటగిరీ. అండ్ అదర్ కేటగిరీ ఈస్ క్రాసింగ్ ఏ ట్రైన్ ఆర్ ఎ ప్లాట్ఫామ్ or a river or a bridge or a tunnel. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. వీటిని క్రాస్ చేస్తుంది అని చెప్పేసి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, వెన్ ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ మ్యాన్ ఆర్ ఎ పోల్ ఆర్ ఎ ట్రీ, ఇట్ ఈస్ జస్ట్ క్రాసింగ్ ఇట్స్ లెంత్. ఇట్ ఈస్ క్రాసింగ్, ఈ స్టార్టింగ్ పాయింట్ లో ఇక్కడ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇట్ ఈస్ క్రాసింగ్ ఇట్ సెల్ఫ్. మనం దాని లెంత్ ఎంత ఉందో అది ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడాలి అనమాట ట్రైన్స్ కేసులో. దెన్ ట్రైన్ ఆర్ ప్లాట్ఫామ్ ఆర్ రివర్ ఆర్ బ్రిడ్జ్ టన్నెల్ ఉంటుంది. ఒక ట్రైన్ ఎంత ఉంటుంది, ఇంకో ట్రైన్ ఎంత ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ పాయింట్ దీన్ని అనుకుందాం, ఇది స్టార్టింగ్ పాయింట్ దీన్ని అనుకుందాం. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి రీచ్ అవ్వాలి. అంటే దిస్ ఈస్ స్టార్టింగ్, దిస్ ఈస్ ఎండింగ్. సో దిస్ ఈస్ ట్రావెలింగ్. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ L1 అండ్ L2. L1 ప్లస్ L2 ట్రావెల్ చేస్తుంది. వెన్ 2 ట్రైన్స్ లేదా one train is crossing a bridge or one train is crossing a platform, ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ ట్వైస్ ఇట్స్ లెంత్. సారీ, ట్వైస్ అని కాదు, సమ్ ఆఫ్ ఇట్స్ లెంత్. సమ్ ఆఫ్ ప్లాట్ఫామ్ లెంత్ అండ్ ట్రైన్ లెంత్, లేదా బ్రిడ్జ్ లెంత్ అండ్ ట్రైన్ లెంత్, ఆర్ టన్నల్ లెంత్ ఆర్ ట్రైన్ లెంత్. ఇది మనం ప్రాబ్లమ్ చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, when 2 trains are traveling same direction, when 2 objects are traveling in the same direction, S1 S2 అనుకుందాం, then relative speed is S1 minus S2. సేమ్ డైరెక్షన్ వెళ్తుంది అనుకోండి, ఏదైనా ఒక వస్తువుని క్రాస్ చేయడానికి టైం పడుతుంది కదా మనకి. మనం బస్సులో పోతుంటాం, ఎప్పుడన్నా బస్సులో పోయేటప్పుడు పక్కన ఇంకో బస్సులో కిటికీ దగ్గర కూర్చుంటాము, ఇష్టం మనకి కిటికీ దగ్గర కూర్చోవడము. అయితే పక్కన కిటికీలో నుంచి చూస్తే ఇంకో బస్సు పోతుంది. ఒకవేళ 2 బస్సెస్ సేమ్ డైరెక్షన్ పోతుంది అనుకోండి, 2 బస్సెస్ సేమ్ డైరెక్షన్ వెళ్తుంటే ఏమవుతుంది, తొందరగా క్రాస్ చేస్తారు, చాలా టైం పడుతుంది క్రాస్ చేయడానికి. అదే వెన్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అని క్రాస్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అవునా? సో ఇవన్నీ ఏంటి, అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు S1 ప్లస్ S2 అయిపోతుంది. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అవుతుంది. when it is moving in opposite direction it is sum of speed అవుతుంది. ఓకేనా? చలో we'll start doing few problems. A 120-meter long train crosses a pole in 27 seconds. Find the speed of train in kilometers per hour. 120 meters 27 seconds లో క్రాస్ అవుతుందంట. ట్వంటీ 27 seconds లో 120 meters క్రాస్ చేస్తున్నాయి.
120-meter long train crosses a pool అంటే it is crossing itself. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్రాసింగ్ ఏ పూల్ అనగానే మనం ఓన్లీ ట్రైన్ లెంత్ కన్సిడర్ చేయాలి. 1 సెకండ్ లో ఎంత? 1 సెకండ్ లో ఎంత అవుతుంది? 120 డివైడెడ్ బై 27. ఓకే, అయితే 1 అవర్ కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? దిస్ ఈజ్ మీటర్స్, దిస్ ఈజ్ సెకండ్స్ కాబట్టి 120 డివైడెడ్ బై 27 మనకి కిలోమీటర్స్ పర్ అవర్ కావాలి అంటే ఏం చేయాలి? 18/5 తోటి మల్టిప్లై చేయాలి, రైట్? సో 9 3s 9 2s 3 1s 3 40 5 1s 5 8, so 16 kilometer per hour. ఓకే, స్పీడ్ 16 కిలోమీటర్స్ పర్ అవర్. 26.6 అని అన్నారు, ఒక్కసారి జస్ట్ వెరిఫై. ఓకే, done. Second problem, this is interesting. A 150-meter long train, 16 is right answer. A 150-meter long train crosses a platform in 45 seconds and crosses a pole in 9 seconds. This is 9 seconds. Find the length of platform. 150-meter train crosses a platform in 45 seconds. And it is traveling the length of the train and also length of the platform in 45 seconds. And crosses a pole in 9 seconds. Find the length of platform. అటెన్షన్ ఎవ్రీవన్, చూడండి సింపుల్ వేగా ఎలా చేయాలో చెప్తాను నేను. 45 సెకండ్స్ లో ఇట్ ఈస్ క్రాసింగ్ 150 మీటర్స్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఎక్స్ అనుకుందాం. ఓకే, 45 సెకండ్స్ లో ఇట్ ఈస్ ట్రావెలింగ్ 150 ప్లస్ ఎక్స్. మళ్ళీ 9 సెకండ్స్ లో ఇట్ ఈస్ ట్రావెలింగ్, ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ పోల్ అంటే ఇట్ ఈస్ క్రాసింగ్ 150 మీటర్స్. ఓకే రైట్, ఇప్పుడు మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఏమవుతుంది? 45 లోకి 9 పోతే 36. 36 సెకండ్స్ లో ఇట్ ఈస్ ట్రావెలింగ్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. ఓకే, అయితే 9 సెకండ్స్ లో 150 మీటర్స్ ట్రావెల్ చేసింది అంటే దీన్ని 4 తోటి మల్టిప్లై చేయండి. 36 సెకండ్స్ లో ఎంత? 600 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే 36 సెకండ్స్ లో ఇట్ ఈస్ ట్రావెలింగ్ లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. అర్థమైందా? ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్. ఏమంటున్నాడు ఇక్కడ? 45 సెకండ్స్ లో ఇట్ ఈస్ క్రాసింగ్ ఏ ప్లాట్ఫామ్ అంటున్నాడు. ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ క్రాసింగ్ లెంత్ ఆఫ్ ట్రైన్ అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ది ప్లాట్ఫామ్. 150 is length of train and x is length of platform. Then 9 seconds lo it is crossing a pole. 9 seconds lo it is crossing a pole and it is traveling its own length. Okay, its own length is 150 meters. We రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 45 లోకి 9 పోతే 36. 150 ప్లస్ x మైనస్ 150 ఎంత అవుతుంది? x అవుతుంది. 36 సెకండ్స్ లో x మీటర్స్ పోతుంది. మనకి తెలిసిన విషయం ఏంటి? 9 సెకండ్స్ లో 150 మీటర్స్ వెళ్తుంది. దీన్ని 4 తోటి మల్టిప్లై చేస్తే 36 వస్తుంది. 150 ని 4 తోటి మల్టిప్లై చేస్తే 600 వస్తుంది. సో 36 సెకండ్స్ లో x అంటే 36 సెకండ్స్ లో 600. దిస్ ఈజ్ ది మెయిన్ థింగ్. ఇది అర్థం కాలేదు అంటే చెప్పండి, నేను ఇంకోసారి చెప్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది అర్థమైందంటే మీరు సింపుల్ గా వేరే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 450 is not correct answer. 36 is 600 is the answer. ఇక్కడ మనం x కనుక్కుంటున్నాం డైరెక్ట్. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు 150 తీసేసినట్టున్నారు. 150 తీయకండి, ఎందుకంటే దిస్ ఈజ్ డైరెక్ట్లీ వి ఆర్ ఫైండింగ్ ది x. ఓకే, థర్డ్ ప్రాబ్లం. A train crosses a 100-meter long platform in 45 seconds and crosses a pole in 27 seconds. Find the length of train. Similar method apply cheyandi ikkada.
థర్డ్ కదా ఇది 4 తోటి ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను అంటే నాకు 36 కావాలి. ఇందాక 9 ఉంది ఇక్కడ, నాకు ఇక్కడ 9 ఉంది, నాకు ఇక్కడ 36 సెకండ్స్ లో x అని వస్తుంది. సో ఇక్కడ నాకు 36 కావాలి. 36 కావాలి అంటే దేనితో మల్టిప్లై చేయాలి? 4 తోటి మల్టిప్లై చేయాలి. అందుకోసం 4 తోటి మల్టిప్లై చేస్తాం. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. Third question. A train crosses a 100-meter long platform in 45 seconds and crosses a pole in 27 seconds. Find the length of train. In the length of platform anukunnam, ippudu length of train anukuntam. Similar. Yes, 150 is right answer. Very good, Vaishnavi. Train crosses 45 seconds long. It is traveling 100 meters and 100 plus x is length of train. 27 seconds long it is crossing its length. It is difference is 18 seconds long it is crossing 100 meters. మనకి 27 సెకండ్స్ లో కావాలి. 27 సెకండ్స్ లో కావాలి అంటే దీన్ని 1.5 తో మల్టిప్లికేషన్ అనుకోండి, లేకపోతే డివైడెడ్ బై 2 చేయండి. 9 సెకండ్స్ లో 50, ఇప్పుడు ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 ఎందుకు చేస్తున్నాను? ఇక్కడ నాకు 27 కావాలి. 27 సెకండ్స్ లో ఏమవుతుంది? 150 into 50 into 3 is 150. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. యాక్చువల్ గా ఇది మీరు పెన్ అండ్ పేపర్ మీద పెట్టకుండా చేయొచ్చు. Mentally you can calculate these things. Okay, then next question. In case నేను స్పీడ్ వెళ్తున్నా మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే you can always refer to YouTube video. ఎవ్రీడే నేను అప్లోడ్ చేసిన తర్వాతనే వేరే పని స్టార్ట్ చేస్తున్నాను. A 120-meter long train crosses a river bridge in 30 seconds and crosses a railway signal in 18 seconds. Find the length of bridge. Similar. రివర్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తుందంట. చేయండి ఆన్సర్. Priyanka, please check your answer. See, I am saying this. 30 seconds long it is traveling 120 meters and crosses a railway signal in 18 seconds. 18 seconds లో it is crossing railway signal అంటే 120 meters. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 12 seconds లో it is traveling x. మనకు కావాల్సింది x. 18 seconds లో 120 అంటే దీన్ని 18 seconds లో 120, దీన్ని డివైడెడ్ బై 6 చేయండి, దీన్ని డివైడెడ్ బై 3 చేయండి. 6 seconds లో it is traveling 40, 12 seconds లో it is traveling 80. So Shreya gave correct answer. 80 is the answer. Okay, yes. అర్థమైందా? ఇక్కడ మనము ఈ క్యాలిక్యులేట్ ఎట్లా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. 18 seconds లో 120, 12 seconds లో x. దీన్ని నేను ఎట్లా కన్వర్ట్ చేయాలంటే మెంటల్లీ 18 డివైడెడ్ బై 3 ఇంటూ 2 చేసేస్తే 12 వస్తుంది. సో డివైడెడ్ బై 3 ఇంటూ 2 చేయాలి, సరిపోతుంది. ఓకే, I hope it's clear. Yes. Now, a 100-meter long train crosses a river bridge 300-meter long in 30 seconds. How many seconds it will take to pass a telegraph
pole. Yes, Priyanka, very good. 7.5 seconds is the answer. అయితే ఇక్కడ చూడండి, అసలు సింపుల్ ఉంటుంది లాజిక్. 100-meter ట్రైన్ 300 meters లాంగ్ బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి అంటే 430 seconds లో ఇట్ ఈస్ క్రాసింగ్ 400 meters. ఓకే, హౌ మెనీ సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు క్రాస్ టెలిగ్రాఫ్ పోల్? అంటే టెలిగ్రాఫ్ పోల్ ని క్రాస్ చేయాలి అంటే ఇట్ షుడ్ ట్రావెల్ లెంత్ ఆఫ్ ది ట్రైన్ 100 meters ని ఎన్ని సెకండ్స్ లో ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో దీన్ని డివైడెడ్ బై 4, దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే 100 వచ్చేస్తుంది మనకి. 400 డివైడెడ్ బై 4 చేస్తే 100, 30 డివైడెడ్ బై 4 ఇస్ 7.5. అంతే, సింపుల్. ఓకే, వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్ ఇస్తున్నారు. 7.5, 7.5, వండర్ఫుల్. ఓకే, దెన్ విల్ మూవ్ టువర్డ్స్ నెక్స్ట్ ప్రాబ్లం. A train of length 150 meter takes 10 seconds to cross another train 100 meter long coming from the opposite direction. If the speed of first train is 30 kilometers per hour, find the speed of second train. ఇక్కడ రిమెంబర్ దే ఆర్ కమింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ అనేది సమ్ ఆఫ్ స్పీడ్ అయిపోతుంది. ఓకే, లిసన్, యు ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. నేను సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. A train of length 150 meter take 10 seconds to cross another train 100 meters long. అంటే 10 seconds లో it is traveling 250 meters కవర్ అవుతుంది. ఓకే, కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే స్పీడ్ విల్ బి s1 plus s2, రిలేటివ్ స్పీడ్ విల్ బి. ఓకే, 10 seconds లో 250 meters అంటే 1 seconds లో it is 25 meters. 25 meters, దీన్ని మనము స్పీడ్ తెలుసుకుందామంటే స్పీడ్ ఎంత అవుతుంది? 25 into 18/5 తోటి మల్టిప్లై చేస్తాం. కిలోమీటర్స్ పర్ అవర్ చేయాలి అంటే సో ఇట్ విల్ బి 90 kilometers per hour. గుర్తుపెట్టుకోండి, కొన్ని గుర్తుపెట్టేసుకోవాల్సి వస్తుంది. 25 meters per second ఉంటే 90 kilometers per hour అని చెప్పేసి కన్వర్షన్ ఉంటుంది. ఇలాంటివి మీరు చేసినప్పుడు గుర్తుపెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు 90 kilometers per hour ఏంటిది? s1 plus s2 is equal to 90 kmph. ఓకే, సో దీంట్లో s1 ఏంటి? ఇట్స్ గివెన్ దట్ 30 kilometers per hour అన్నాడు. ప్లస్ s2 is equal to 90. s2 is equal to 90 plus 30 is 60. అర్థమైందా? ఇక్కడ 10 seconds లో ఇట్ ఈస్ ట్రావెలింగ్ 250 meters అని చెప్పినాను. అంటే 1 second లో ఇట్ ఈస్ ట్రావెలింగ్ 25 meters. అంటే ద స్పీడ్ ఈస్ 25 meters per second. 25 meters per second నేను కిలోమీటర్స్ పర్ అవర్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది అవర్. కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ చేశాను. రిలేటివ్ స్పీడ్ అనేది s1 plus s2, ఎందుకంటే దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో s1 plus s2 is equal to 90. సో s1 పెట్టేశాను, s2 కనుక్కున్నాను, and here we got the answer. Yes, 60 kilometers per hour is the right answer. Then second question.
Two trains traveling in the same direction at 40 kilometers per hour and 22 kilometers per hour. Same direction అంటున్నాడు ఇక్కడ. గమనించండి, he is saying same direction. Completely crosses each other in 1 minute. If the length of first train is 125 meters, find the length of second train. Two trains traveling in the same direction at 40 kilometers per hour and 22 kilometers per hour. Same direction అంటున్నాడు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? 40 minus 22 is equal to 18 kmph. సో దీన్ని మనము మీటర్స్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది? ఆన్సర్ 175. బెటర్, రైట్, వెరీ గుడ్, వండర్ఫుల్. సో కిలోమీటర్స్ పర్ అవర్ ని మనం మీటర్స్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే 5/18 తోటి మల్టిప్లై చేస్తాము. 18 పోయింది, 5 meters per second. సో ఇఫ్ ఈచ్ అదర్ ఇన్ 1 minute, 1 minute టైం పడుతుంది అంటే క్రాస్ అవ్వడానికి. 1 minute అంటే 60 seconds. అంటే 60 seconds లో ఎంత ట్రావెల్ చేస్తుంది? 5 into 60, దట్ ఈస్ 300 meters ట్రావెల్ చేస్తుంది. 300 meters లో లెంత్ ఆఫ్ ఫస్ట్ ట్రైన్ ఇస్ 125. ఇక్కడ 2 trains కాబట్టి 300 అనేది సమ్ ఆఫ్ 2 lengths, లెంత్ ఆఫ్ ట్రైన్ 1 అండ్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2 కలిపితే 300 వస్తుంది. సో 300 లోకి 125 పోతే మనకి మిగిలేది 175. ఓకే, so this is the answer. Yes, yes, అందరూ చేశారు. సోనియా, ప్రియాంక, శ్రేయ, వైష్ణవి. And the final ఇంకో క్వశ్చన్. Two trains are running in the same direction at same direction అంటున్నాడు. చూడండి ఇక్కడ సేమ్ డైరెక్షన్ అనగా సేమ్ డైరెక్షన్ అని క్వశ్చన్ లో చదవగానే మన బ్రెయిన్ లో డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అయిపోవాలి అంతే. 50 and 30 అనగా 20 మనం పట్టించుకోవాల్సిందే. The faster train crosses a man sitting in the slower train in 18 seconds. అంటే 18 seconds లో 200 meters ట్రావెల్ చేస్తున్నారు. Find the length of faster train. 18 seconds లో ఎంత? 2 trains, length of 2 trains 18 seconds లో it is crossing a man sitting in slower train. అంటే ఇక్కడ మనకి ఏం అనుకోవాలి అంటే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఫస్ట్ 20 kmph అయింది. రిలేటివ్ స్పీడ్ వచ్చేసి 20 kmph అండ్ ఇక్కడ 18 seconds లో క్రాస్ చేస్తున్నాడు అంటే ఇట్స్ ఓన్లీ లెంత్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్. ఫాస్టర్ ట్రైన్ లెంత్ మాత్రమే ఇక్కడ. ఎయిటీన్ సెకండ్స్ లో ఎక్స్, మనం ఆ 18 seconds లో ఎంత కనుక్కోవాలి? దీన్ని 20 kmph అంటే మనం దీన్ని 20 kmph ని మీటర్స్ పర్ సెకండ్ లో రాసేసుకుంటే ఎంత అవుతుంది? 20 into 5/18 తోటి మల్టిప్లై చేస్తే మీటర్స్ పర్ సెకండ్ వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ టేకింగ్ 18 seconds అంటుంది. దీన్ని సింప్లిఫై ఏం చేయకండి, ఇట్లా పెట్టండి. 20 into 5/18 18 seconds లో 1 second లో ఎంత ట్రావెల్ చేస్తుంది కాబట్టి 18 seconds లో ఎంత ట్రావెల్ చేస్తుందో రాసుకుంటే 18 క్యాన్సల్ 100 meters. 100 meters is the answer. మీరు చెప్పిన 175 ప్రీవియస్ ఆన్సరా? ప్రీవియస్ ఆన్సర్ 175. ఇప్పటిది అర్థమైందా? ఇది ఇంకోసారి చెప్పాలా?
రిలేటివ్ స్పీడ్ కనుక్కోండి ఫస్ట్. 50 30 అంటే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి 20 వచ్చేస్తుంది. ఫాస్టర్ ట్రైన్ అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనకి సీన్ కాంప్లికేట్ చేస్తున్నాడు, కాకపోతే అడిగిన క్వశ్చన్ సింపులే. స్లో ట్రైన్ లో కూర్చున్న అతన్ని ఫాస్ట్ ట్రైన్ లో ఉన్నది క్రాస్ చేయడం అంటే ఇట్స్ నథింగ్ బట్ క్రాసింగ్ ఏ పోల్, మరి క్రాసింగ్ ఏ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఏ ట్రీ అంతే. మనకి కాకపోతే 2 ట్రైన్స్ అని చెప్పేసరికి మనకి కొద్దిగా కాంప్లెక్స్ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. విల్ మూవ్ టువర్డ్స్ అనదర్ ప్రాబ్లం. This is the last question from trains. Two stations A and B are 220 kilometers apart on a straight line. One train starts from A at 8 a.m. and travel towards B at 20 kilometers per hour speed. Another train starts from B at 10 a.m. and travel towards A at 25 kilometers per hour. At what time they will meet? Cheyandi. Okay, I am doing this. There are two stations A, B undanta, and one train ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 8 కి, ఇంకో ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది 10 కి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ 2 అవర్స్ కోసము అంటే ఇక్కడ ఒక ట్రైన్ ఉంది, ఇది ఫస్ట్ 2 అవర్స్ ఏమవుతుంది, ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ స్పీడ్ ప్లస్ బి నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ స్పీడ్ తీసుకుందాం. ఏ నుంచి స్టార్ట్ అయిన స్పీడ్ ఎంత 20. ఫస్ట్ 2 అవర్స్ లో బి అక్కడే ఉంది కాబట్టి బి స్పీడ్ 0 అనుకోవచ్చు మనం. సో ఫస్ట్ 2 అవర్స్ కి రిలేటివ్ స్పీడ్ అనేది 20. 2 అవర్స్ పర్ అవర్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే 2 అవర్స్ లో ఎంత ట్రావెల్ చేస్తుంది, 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. మనకి టోటల్ ఎంత ఇచ్చాడు 220. 220 లో నుంచి 40 తీసేస్తే మిగిలేది ఎంత 180. ఇప్పుడు ఆఫ్టర్ 2 అవర్స్ ఏంటిది, A is traveling at a speed of 20, B is traveling at a speed of 25. They are moving towards each other కాబట్టి I am adding. సో ఎంత అయింది 45 kilometers per hour అయింది స్పీడ్. ఓకే, 45 kilometers per hour స్పీడ్ లో 180 పోవాలి, 180 కవర్ చేయాలి అంటే 180 divided by 45, 180 divided by 45 that is 4 hours. 4 hours ఎప్పటి నుంచి ఆఫ్టర్ 2 అవర్స్ అంటే 8 నుంచి 10 వరకు 2 అవర్స్ అయింది. 10 తర్వాత 4 అవర్స్ కి దే విల్ మీట్. సో దే విల్ మీట్ ఎట్ 2 PM. I will explain it again. A అనే స్టేషన్ ఉంది, B అనే స్టేషన్ ఉంది. A నుంచి 8 o'clock కి స్టార్ట్ అయింది ట్రైన్, B నుంచి 10 o'clock కి స్టార్ట్ అయింది. A స్పీడ్ ఎంత 20, B స్పీడ్ ఎంత, B నుంచి స్టార్ట్ అయిన దాని స్పీడ్ ఎంత 25. ఓకే, సో ఫస్ట్ 2 అవర్స్ 8 o'clock నుంచి ఫస్ట్ 2 అవర్స్ కి ఓన్లీ ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైన్ మాత్రమే మూవ్ అవుతుంది. సో రిలేటివ్ స్పీడ్ ఏంటిది, స్పీడ్ ఆఫ్ ఏ ప్లస్ స్పీడ్ ఆఫ్ బి. స్పీడ్ ఆఫ్ ఏ ఏంటి 20, స్పీడ్ ఆఫ్ బి ఫర్ ది ఫస్ట్ 2 అవర్స్ ఇది ట్రావెల్ చేయట్లేదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ స్పీడ్ ఆఫ్ బి యాజ్ 0. ఓకే, సో ఈ రెండింటి రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఎంత 20 kilometers per hour అయింది. 20 kilometers per hour ఎంతసేపు ట్రావెల్ చేసింది, 8 నుంచి 10 వరకు ట్రావెల్ చేసింది.
ఎందుకంటే అనదర్ ట్రైన్ ఈజ్ స్టార్టింగ్ ఎట్ 10 o'clock. సో ఈ 2 hours అనేది 8 నుంచి 10 వరకు ఓన్లీ ఏ అనేది మూవ్ అయింది, ఏ నుంచి స్టార్ట్ అయిన ట్రైనే మూవ్ అయింది. సో ఈ 2 hours లో ఎంత కవర్ చేసింది, ఫస్ట్ అవర్ లో 20, సెకండ్ అవర్ లో 20. సో ఇట్ ఈస్ కవర్డ్ 40 kilometers in the first 2 hours. ఫస్ట్ 2 hours లో 40 kilometers కవర్ చేసింది. అంటే అవుట్ ఆఫ్ 220 టోటల్ లో నుంచి 40 తీసేస్తే మిగిలేదు ఎంత, 180. ఓకే, నౌ ఆఫ్టర్ 2 hours, ఆఫ్టర్ 2 hours ఏంటి, రిలేటివ్ స్పీడ్ మళ్ళీ సేమ్, స్పీడ్ ఆఫ్ ఏ ప్లస్ స్పీడ్ ఆఫ్ బి. స్పీడ్ ఆఫ్ ఏ ఏంటి 20, స్పీడ్ ఆఫ్ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ బి ఇస్ 25. సో టోటల్ ఎంత 45, రైట్. ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు, నిన్న మనం ట్రయాంగిల్ వేసుకున్నాం గుర్తుందా, డిఎస్టి గుర్తుపెట్టేసుకోండి, డిఎస్టి. ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 180, స్పీడ్ ఎంత 45. సో టైం ఈజ్ ఈక్వల్ టు 4 hours. 4 hours ఎప్పటి నుంచి, 10 నుంచి 4 hours, 10 నుంచి 4 hours అంటే 2 PM. 2 PM కి దే విల్ మీట్ ఈచ్ అదర్. ఓకే, ఎనీ డౌట్ ఏదన్నా ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు, లేదా మీరు హ్యాండ్ రైజ్ చేసి కూడా అడగచ్చు. ఎవరేం చెప్పలేదు అంటే మౌనం అర్ధాంగీకారం అని చెప్పేసి నేను అనుకొని విల్ మూవ్ టువర్డ్స్ అనదర్. ఇప్పుడు ట్రైన్స్ టాపిక్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. విల్ స్టార్ట్ డూయింగ్ పైప్ అండ్ సిస్టమ్స్. Pipe and system is similar to pipes. Pipes pipe systems అనేది ఎంత అంటే సేమ్ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్. టైమ్ అండ్ వర్క్ లో ఎలా ఉంటుంది, కాకపోతే ఇక్కడ అక్కడ ఉన్న రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే టైమ్ అండ్ వర్క్ లో ది కన్స్ట్రక్ట్ అంటారు. కాకపోతే పైప్ అండ్ సిస్టమ్ లో ఏమవుతుంది అంటే వాటర్ నింపే పైప్ కూడా ఉంటుంది, వాటర్ బయటికి తీసే పైప్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నెగటివ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, నెగటివ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ నెగటివ్ వర్క్ ని మనము ఎట్లా హ్యాండిల్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, two pipes A and B can fill a tank in 30 hours and 45 hours respectively. If both pipes operate simultaneously in the empty tank, how much time the tank will take to fill tank? How much time the taps it? సేమ్ టైమ్ అండ్ వర్క్ చేసినట్టే పెట్టండి, ఎల్సిఎం కనుక్కొని. yes, 18 is perfect. చూద్దాం ఎట్లా చేయాలి దీన్ని సింపుల్ గా. ఫస్ట్ పైప్ 30 hours, సెకండ్ 45 hours. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఓకే, ఏం చెప్పాను నేను, పెద్ద నెంబర్ తీసుకోవాలి, అది పోతుందా చిన్న దాంతో చూడాలి, పోదు. దీన్ని డబుల్ చేయండి, 90 పోతుందా, పోతుంది. సో 90 is ఎల్సిఎం. దీని ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 90 divided by 30 అంటే 3 అవుతుంది. దీని ఎఫిషియన్సీ ఎంత, 90 divided by 45 అంటే దీని ఎఫిషియన్సీ విల్ బి, ఇది 3 ఇది 2. ఓకే, ఇప్పుడు కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అయింది, 3 + 2 is 5. సో టోటల్ టైం టేకెన్ is 90 by 5, that is 18 hours. ఓకే, ఎస్, ఓన్లీ అమ్మాయిలే ఆన్సర్లు ఇస్తున్నారు ఇక్కడ, ఎందుకో మరి. రైట్, నెక్స్ట్, 2 pipes A and B can fill a tank in 10 hours and 12 hours respectively, while a third pipe empty the full tank in 30 hours. Okay, if all the 3 pipes operate simultaneously, in how many hours tank is filled? Pipe A and pipe B can fill a tank in 10 hours and 12 hours respectively anta. ఇవి రెండు ఫిల్ చేయడానికి.
అండ్ థర్డ్ పైప్ 30 అవర్స్, అంటే ఒక లీకేజ్ ఉంది అనుకుందాం, 30 అవర్స్ లో మొత్తం ఎంటీ చేయగలుగుతుంది ఫుల్ ట్యాంక్ ని. ఇఫ్ 3 పైప్స్ ఆపరేట్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మెనీ హార్స్ ట్యాంక్ ఇస్ ఫిల్డ్? 3 ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? ప్లీజ్ డూ ఇట్, ట్రై ఇట్. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఒక పైప్ 10 అవర్స్, ఇంకో పైప్ 12 అవర్స్, ఇంకో పైప్ ఎంటీ చేస్తుంది కాబట్టి -30 అని పెట్టుకుంటున్నాం. ఓకే, ఈ మూడింటి ఎల్సిఎం చూద్దాం. ఏమొస్తుంది? 30 10 తో డివైడ్ అవుతుంది, 30 అన్నిటితో 10 డివైడ్ అవుతుంది, 10 తో పట్టించుకోకండి. 30 12 తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 30 డబల్ 60 12 తో డివైడ్ అయిపోతుందా? అవుతుంది. సో 60 ఇస్ ది ఎల్సిఎం. సో దీని ఫస్ట్ దాని ఎఫిషియన్సీ ఏంటి? 6, సెకండ్ దాని ఎఫిషియన్సీ 5, థర్డ్ దాని ఎఫిషియన్సీ -2. కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అయింది? 6 + 5 is 11, 11 - 2 is 9. సో టోటల్ టైం టేకెన్ ఎంత? 60/9. 60/9 అంటే ఎంత వస్తుంది? 320. 20/3 అంటే ఎంత వస్తుంది? 6. 2/3 అంటే 6 hours 40 minutes. ఓకే, ఇక్కడ క్లియర్ ఉందా? సోనియా ప్లీజ్ చెక్ యువర్ ఆన్సర్. ఇక్కడ మనము నెగటివ్ పెట్టుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ ఎంటీ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ది ప్రాబ్లం. ఇలా పెట్టేసుకోండి, మీకు సింపుల్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నెంబర్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం లో నేను మళ్ళీ చెప్తాను ఎలా చేయాలనేది. థర్డ్ ప్రాబ్లం, వన్ ఫిల్ పైప్ ఏ ఏంటి? వన్ ఫిల్ పైప్ ఏ, వన్ పైప్ ఫిల్స్ ఏ three times faster than the second pipe B. One pipe A is 3 times faster than second pipe B and takes 23 minutes less than the pipe B. Time taken to fill together enta? పైప్ ఏ పైప్ బి కంటే 3 times ఫాస్టర్ వెళ్తుందంట. సో పైప్ బి మనకి ఎంత టైం పడుతుంది? వన్ పైప్ ఏ ఫిల్స్ ఇన్ 3 times ఎక్కువ అంటుంది కాబట్టి బి మనం x అనుకున్నాం అనుకో, బిని 3x అనుకుందాము. అప్పుడు ఏ ఎంత అవుతుంది? x అవుతుంది. ఓకే, బిని 3x అనుకుంటే ax అవుతుంది. ఈ రెండింటి ఎల్సిఎం ఏమవుతుంది అంటే 3x అవుతుంది. సో ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. బి ఎఫిషియన్సీ ఎంత? 1. అయితే బి టేక్స్ 32 minutes లెస్ అంట. ఈ రెండింటి ఎఫిషియన్సీ అంటే 3x - x is equal to 32, 2x is equal to 32, x is equal to 16. So pipe A is taking 16 minutes, pipe B is taking 48 minutes to fill the tank. Okay, so time taken together అంటే ఎంత వస్తుంది? రెండింటి ఎల్సిఎం 48, ఇది 3, ఇది 1 అని మనం ఇందాకే అనుకున్నాం. 3 + 1 is 4, 48 divided by 4 is 12. and explain it again. Yes, Mukeshwari, very good. ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాము? పైప్ ఏ ఉంది, పైప్ బి ఉంది. పైప్ బి 3x minutes తీసుకుంటుంది అంటే పైప్ ఏ ఎంత తీసుకుంటుంది? x minutes తీసుకుంటుంది. ఓకే, ఈ రెండింటి ఎల్సిఎం ఏమొస్తుంది? 3x వస్తుంది. ఎప్పుడైనా హయ్యర్ నెంబరే వచ్చేస్తుంది. ఓకే, సో ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. బి ఎఫిషియన్సీ ఎంత? 1. సో
ఏమంటున్నాడు, ఇట్ ఈస్ టేకింగ్ 32 minutes లెస్ అంట. అంటే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ y అనుకుందాం. 3y - y = 32. రెండింటి మధ్యలో డిఫరెన్స్ 32 అంటున్నాడు కాబట్టి సో 2y = 32, y = 16. x అనుకోవాలి. x = 16 వచ్చింది. ఈ 16 దీంట్లో పెట్టేద్దాం. సో a ఎంత 16 minutes పడుతుంది, b కి ఎంత 48 minutes పడుతుంది. సో దీని LCM ఎంత 48. a ఎఫిషియన్సీ ఎంత 3, 48 divided by 6 is 3. b efficiency 48 divided by 48 is 1. so రెండిటి combined efficiency ఎంత 4. total time ఎంత 48 divided by 4, that is 12. 12 is our answer. Okay, then we'll move towards next problem. Two pipes can fill a tank in 20 minutes and 24 minutes respectively, and a waste pipe can empty 3 gallons per minute. All the 3 pipes working together can fill the tank in 15 minutes. Okay, find the capacity of tank. రెండు ఫిల్ చేస్తున్నాయంట, ఒకటి ఎంటీ చేస్తుందంట. ఒకటి ఎంటీ చేసేది ఎంత 3 gallons per minute ఎంటీ చేస్తుంది. 3 gallons per minute ఎంటీ చేస్తుంటే దానికి ట్యాంక్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ అడుగుతున్నాడు. చూడండి మనకి ఎంత టైం పడుతుందో దాన్ని బట్టి కూడా ఎంత కెపాసిటీ ఉందో ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవచ్చు మనం. ఓకే, ఐల్ సాల్వ్ ఇట్. Two pipes can fill a tank in 20 minutes and inkokati 24 minutes respectively, and a waste pipe can in 3 minutes. All the pipes working together can fill the tank in 15 minutes. All working together can fill it in 15 minutes. So find the capacity of tank. Inkoti emantunna ante 3 gallons per minute antunna. వీటన్నిటి LCM ఏమొస్తుంది 24 పోదు, 48 పోదు, 72 పోదు, 96 పోదు, 120 పోతది. సో 120 is LCM. దీని ఎఫిషియన్సీ ఎంత 6, దీని ఎఫిషియన్సీ ఎంత 5. కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత మనం ఇంకోటి మధ్యలో x అనుకుందాం. కంబైన్డ్ ఎఫిషియన్సీ తర్వాత చూద్దాం. కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత 15 డివైడెడ్ బై ఇది 8 అవుతుంది. ఓకేనా, సో కంబైన్డ్ ఎఫిషియన్సీ 6 + 5 మైనస్ ఒకటి ఎంటీ చేస్తుంది కాబట్టి -x చేసుకుంటున్నా = 8. అంతే కదా, 3 ఒకేసారి ఆన్ చేస్తే 8 hours లో, అంటే 3 ఒకేసారి ఆన్ చేస్తే 15 minutes లో పోతుంది, అంటే దాని ఎఫిషియన్సీ 8 అయింది. సో 11 - x = 8, x = 3. x = 3 అంటే ఎఫిషియన్సీ is 3. సో మనము ఇక్కడ ఎంత టైం పడుతుందో కనుక్కుంటే ఇది -3, ఇది ఎంటీ చేస్తుంది, మనకు వచ్చింది 3 కాకపోతే మనం మైనస్ అని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎంటీ. ఓకే, ఎంటీ చేస్తుంది కాబట్టి -3 పెట్టుకుంటాం. దాని తర్వాత 120 డివైడెడ్ బై -3 చేసుకుంటే ఇట్ ఈస్ టేకింగ్ 40 minutes. ఇట్ ఈస్ టేకింగ్ 40 minutes టు ఎంటీ ది ట్యాంక్. ఓకే, 40 minutes టు ఎంటీ ది ట్యాంక్. సో 40 per minute ఎంత 3 gallons per minute పోతుంది. ఓకే, పర్ minute 3 gallons పోతుంది. 40 × 3 is 120 gallons. Okay, hope it's clear. మళ్ళీ ఒకసారి చెప్పాలి అంటే చాట్ బాక్స్ లో పెట్టండి, చెప్తాను. లేదు ఏమనలేదు అంటే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. yes, thank you. A cistern is normally filled in 40 ఎలా వచ్చింది సార్? I'll explain it once again from the beginning. చూడు, ఒకటి pipe 1 is filling in 20 minutes, pipe 2 is filling in 24 minutes, combined గా 15 minutes లో వెళ్ళిపోతుంది. 15 minutes లో ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇంకోటి C ఉంది మనకు తెలియదు, ఇది A + B - C 15 minutes పడుతుంది. వీటన్నిటి LCM 120. ఓకే, దీని 120 వచ్చిన తర్వాత ఎఫిషియన్సీ కనుక్కోండి. ఎఫిషియన్సీ ఎంత? A efficiency is 6, B efficiency is 5, and combined efficiency is 8. సో మనం C efficiency x అనుకుందాం.
సో 6 ప్లస్ 5 ఇక్కడ ఇది ఎంప్టీయింగ్, ఇట్ ఈస్ ఎంప్టీయింగ్ కాబట్టి మనం దీన్ని మైనస్ ఎక్స్ అని పెట్టుకుంటాం ఈజ్ ఈక్వల్ టు 8. సో 11 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. 3 వచ్చిందా? ఈ 3 అనేది ఎఫిషియన్సీ. సో ఎంత టైం పడుతుంది అని కనుక్కోవాలంటే మనం ఇక్కడ ఎఫిషియన్సీని ఎట్లా వస్తుంది, 120 డివైడెడ్ బై టైం చేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది, లేదా 120 డివైడెడ్ బై ఎఫిషియన్సీ చేస్తే మనకి టైం వస్తుంది. సో ఇక్కడ ఎఫిషియన్సీ 3 కాబట్టి 120 డివైడెడ్ బై 3 చేస్తే 40 వస్తుంది. 40 కి రీజన్ ఏంటి అంటే 120 డివైడెడ్ బై 3 చేస్తే 40 వస్తుంది. ఓకే, అలా 40 వచ్చింది. ఈ 40 పర్ మినిట్ 3 గ్యాలన్స్ బయటికి తీసేస్తున్నారు అంటే 40 మినిట్స్ లో ఎంత, 3 into 40, that is 120. This is our answer. Okay, next, a cistern is normally filled in 8 hours but takes 2 hours longer to fill because of leak in its bottom. If the tap that is filling the tank is turned off, then how much time it will take to leak the empty tank? ఇక్కడ ఏమంటున్నాడు, నార్మల్ అయితే 8 hours లో నిండుతుంది, కాకపోతే ఒక లీక్ ఉన్నందుకు 2 hours లాంగర్ అంటే 10 hours లో నిండుతుంది. సో ఇక్కడ దీని రెండింటి ఎల్సిఎం ఎంత వస్తుంది, 40. దీని ఎఫిషియన్సీ ఎంత, 5. దీని ఎఫిషియన్సీ ఎంత, 4. ఎందుకు 4 అయింది అంటే లీక్ వల్ల 4 అయింది. ఆ లీక్ ఎంత, లీకింగ్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ 5 - 4 is 1. లీక్ అయ్యే దాని ఎఫిషియన్సీ ఎంత అంటే 1. 40 పార్ట్స్ క్లియర్ చేయాలంటే 40 డివైడెడ్ బై 1 అంటే 40 మినిట్స్. 40 మినిట్స్ లో లీక్ అయిపోతుంది, మొత్తం ట్యాంక్ ఎంప్టీ అయిపోతుంది. ఓకే, hope it's clear. Okay, we are moving towards the last problem. 2 pipes A and B can fill a tank in 15 and 20 minutes respectively. Both pipes operate simultaneously, but after 4 minutes, pipe B is turned off. What is the total time required to fill the tank? ఇది కూడా సింపుల్. పైప్ ఏ బి, పైప్ ఏ ఎంత 15 ఉంటుంది, పైప్ బి ఎంత 20. రెండిటి ఎల్సిఎం ఎంత అవుతుంది, 20, 40, 60. ఇది 4, ఇది 3. both pipes operate simultaneously, but after 4 minutes pipe B is turned off. అంటే రెండు కలిపి 7 into 4 అంటే 28 ఫిల్ అయిపోయింది. 28 ఫిల్ అయిపోయిన తర్వాత pipe B is turned off. 60 లోకి వెళ్ళి 28 ఫిల్ అయిపోయింది అంటే మిగిలింది ఎంత, 32. 32 లోకి వెళ్ళి పైప్ B బంద్ చేసినారు అంటే ఓన్లీ A is operating. 32 వర్క్ ఉంది, ఎఫిషియన్సీ 4 అంటే ఇట్ ఈస్ టేకింగ్ 8 minutes. 8 minutes to fill the tank. 8 minutes ఫస్ట్, ఇంకోటి ఏంది 4 minutes ఆల్రెడీ ఆన్ అయి ఉంది. సో 8 + 4 ఎంత, 12 minutes టోటల్ టైం టేకెన్. ఓకే, అర్థమవుతుందా? ఎవరన్నా ఒక్కరన్నా ఎస్ నో అని పెట్టండి. ఎస్, థ్యాంక్ యూ ఆకాష్. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ last 2 problems ఉన్నాయి. Thank you. Okay, start solving again. A pipe can fill a cistern in 12 minutes and another pipe can fill it in 15 minutes, but a third pipe can empty it in 6 minutes. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 12 minutes 15 minutes ఎక్కువ టైం ఫిల్ అవ్వడానికి అవుతుంది కానీ ఎంప్టీ చేయడానికి తక్కువ టైం పడుతుంది. The first 2 pipes are kept open for 5 minutes in the beginning and then third pipe also open. In what time is the cistern emptied? ఇక్కడ చూడండి, ఒకటి 12, ఇంకోటి 15, ఇంకొకటి 6. సో వీటన్నిటి కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 15, 30 పోతుంది దీంట్లో, 30, 60. ఫస్ట్ దాని ఎఫిషియన్సీ 5, సెకండ్ దాని ఎఫిషియన్సీ 4, థర్డ్ దాని ఎఫిషియన్సీ 10. ఇది -10 ఎందుకంటే ఇట్ ఈస్ ఎంప్టీయింగ్ కాబట్టి. అండ్ ఏమంటున్నారు, ద ఫస్ట్ 2 pipes are kept open for 5 minutes. ఈ 2 pipes
5 minutes ఓపెన్ చేశారంట, అంటే 9 into 5 45 వరకు నిండింది, 45 parts వరకు నిండింది ట్యాంక్. దాని తర్వాత and then third pipe is opened. In what time cistern will be emptied? 45 నిండిన తర్వాత కంబైన్డ్ ఎఫిషియన్సీ ఏమవుతుంది, ఇప్పుడు 3 ఒకేసారి ఆపరేట్ అవుతుంది కాబట్టి 5 + 4 is 9, 9 - 10 is -1. -1 is the efficiency. So 45 parts empty అవ్వాలి. 45 divided by 1 అంటే 45 minutes లో కంప్లీట్ empty అయిపోతుంది. క్లియర్? 45 minutes లో empty అయిపోతుంది. 16, 15, 12 మీరు ఈ మెథడ్ లో ప్రాక్టీస్ చేశారా టైం అండ్ వర్క్ ప్రాబ్లమ్స్? ఈ మెథడ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉంటే మీకు ఇది ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఎంటీ అన్ని కంబైన్డ్ గా చేశారు కాబట్టి మనం మర్చిపోయి ఓన్లీ 10 కన్సిడర్ చేసుకుంటే 4.5 అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఫస్ట్. కాకపోతే ఇక్కడ కంబైన్డ్ వర్క్ కాబట్టి 5 + 4 is 9, 9 - 10 is -1. సో ఇన్ దిస్ వే we need to solve. And last ఒక ప్రాబ్లం, it's already 7. లాస్ట్ ఒక ప్రాబ్లం, 2 pipes A and B can fill a cistern in 4 and 6 minutes respectively. If these pipes are turned on alternatively for 1 minute each, how long will it take for the cistern to fill? This pipe A starts the work. చేయండి. 4, 6 అంటున్నాడు. కంబైన్డ్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఇది ఎంత? 3 ఎఫిషియన్సీ. ఇది ఎల్సిఎం 12 అవుతుంది. ఎఫిషియన్సీ ఎంత? 2, 3 and 2 మొత్తం ఎంత నిండాలి? 12 నిండాలి. ఎఫిషియన్సీ ఆఫ్ A is 3, ఎఫిషియన్సీ ఆఫ్ B is 2. సో ఫస్ట్ 1 minute 3 నిండుతుంది. ఆల్టర్నేటివ్లీ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ 1 minute 3, సెకండ్ లో 2, థర్డ్ లో 3, ఫోర్త్ లో 2 ఎంత అయింది? దిస్ ఇస్ 5, దిస్ ఇస్ 5, టోటల్ 10. మిగిలింది ఎంత? ఇంకా 2 చేయాలి ప్లస్ ఏ చేస్తాడు 2/3 చేయాల్సి ఉంటుంది. అంటే హీస్ టేకింగ్ 1 minute, 2 minute, 3 minutes, 4 minutes, 2/3 minutes లో కంప్లీట్ గా ట్యాంక్ ఫిల్ అయిపోతుంది. క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, పైప్ ఏ 4 minutes లో ఫిల్ చేస్తుంది, పైప్ బి 6 minutes లో. అండ్ కంబైన్డ్ ఎల్సిఎం అంటే టోటల్ పార్ట్స్ ఆఫ్ వర్క్ 12 ఉంది. ఓకే, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత? 3, ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత? 2. అయితే దే ఆర్ ఫిల్లింగ్ ఆల్టర్నేటివ్లీ. ఒక మినిట్ ఏ ఆన్ చేస్తున్నారంట, ఒక మినిట్ బి ఆన్ చేస్తున్నారంట. సో ఫస్ట్ మినిట్ లో ఎంత? ఏ వస్తుంది, 3 నిండుతుంది. సెకండ్ మినిట్ లో బి వస్తుంది, 2 నిండుతుంది. థర్డ్ మినిట్ లో ఏ ఆన్ అవుతుంది, 3. ఫోర్త్ మినిట్ లో బి. తర్వాత ఫిఫ్త్ మినిట్ లో ఒకవేళ ఏ ఆన్ అయిపోయింది అనుకో, మొత్తం 3 నిండుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎంత అవైలబుల్? 2 ఉంది, ఎందుకంటే ఇదంతా కంబైన్ 10 అయింది. 12 లో నుంచి 10 పోతే 2. సో ఇది ఫిఫ్త్ మినిట్ లో 3 నిండుతుంది. కాకపోతే మనకు కావాల్సింది ఎంత? ఓన్లీ 2 కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ 2/3 minutes of time. Okay, hope it's clear. So we came towards the end of the class.